ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారు ఒక నంబర్‌ని రాసి జేబులో పెట్టుకోండి. డబ్బు వస్తుంది. అలాగే ఆ వృషభ రాశి వారు రాసి పెట్టుకోవాల్సిన ఆ సంఖ్య ఎంత? అలా ఆ సంఖ్యను రాసి పెట్టుకోవడం వల్ల వారికి ఎలా కలిసి వస్తుంది? ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. వృషభ రాశి గురించి మనం చూసుకున్నట్లయితే గనుక వృషభ రాశి వారు చాలా మంచి దృఢత్వం కలిగినటువంటి శరీరంతో ఉంటారు. బలంగా ఉంటారు. అందంగా కూడా ఉంటారు. అయితే ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా వీళ్ళు బాగా కష్టపడతారు. వీళ్ళు కష్టపడ్డా కూడా ఎదుటివారి ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి కుటుంబం కోసం ముఖ్యంగా వారి యొక్క బంధాల కోసం కష్టపడడం అనేది ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి అలవాటని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే గనుక ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. పాటుపడుతూ ఉంటారు అనే దానికంటే కూడా వారు ఎక్కువ శాతం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొనే పనిచేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అలాంటి వృషభ రాశి వారి గురించి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకోబోతున్నామో వీళ్ళు కష్టపడేది కుటుంబం కోసమే. వీళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇంట్లో వాళ్ళకి ఏదో తక్కువ కాకూడదు, ఏది తక్కువ లేకుండా ఉండాలి అనేసి ఎక్కువగా ఆలోచిస్తూ బాగా కష్టపడి అదంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటి వృషభ రాశి వారి కోసం వాళ్ళకంటూ ఏమీ చేసుకోరు. ఇక వృషభ రాశి వారు డబ్బు, సంపద, హోదాను ఇష్టపడతారు. వ్యాపార విషయాల్లో బాగా రాణిస్తారు. ఆధిపత్య లక్షణం, స్థిరమైన స్వభావం వీళ్ళకు ఉంటుందన్నమాట. రొటీన్‌గా మార్పులను ఇష్టపడరు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. పెద్ద గుంపుకు భరోసాగా ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళతోటి ఎప్పుడూ కూడా వాళ్ళకి నేనుండాను అనే ఆపద అనేది రాకుండా చూసుకుంటూ, వాళ్ళకెప్పుడూ కూడా సహాయపడుతూ వాళ్ళకి భరోసా ఇస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరికి లీడింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ వృషభ రాశి వారు ఒక్కసారి నిర్ణయించుకుంటే సాధించే వరకు వదలరు ఏ పని కూడా. వృషభ రాశి వారు తమకు కావలసిన వాటిని పొందడానికి ప్రయత్నిస్తారు. సంతోషంగా ఓదార్పుని ఇచ్చే విషయాలను ఇష్టపడుతూ ఉంటారు. ఈ వృషభ రాశి వారు వీరు స్వభావంతో చాలా అంతర్ముతులు తేకుండా చాలా వరకు వీళ్ళని నమ్మొచ్చు అనమాట. ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. వీరిని విశ్వసించి అయితే ఆ వృషభ రాశి వారు గురించి మనం చూసుకున్నట్లయితే గనుక ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పరు. చాలా వరకు కూడా కొన్ని కొన్ని విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఉంటారు. ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయంలో ఈ వృషభ రాశి వారు పర్టిక్యులర్‌గా ఉంటారు. అదేమిటంటే మీరు ఇలా చేస్తే మాకు బాగుంటుంది అని కానీ, అలా కానీ, లేకపోతే మీరు ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలు తీరుతాయి అని కానీ ఎవరైనా చెప్పారనుకోండి, ఖచ్చితంగా నమ్ముతారు. అవి నమ్మడమే కాదు, వాటిని పాటించి వాటికి తగ్గ ఫలితాలను కూడా పొందుతారు అన్నమాట. ఈ వృషభ రాశి వారు చెప్పింది పక్కన వాళ్ళు చెప్పింది ఏది కూడా అన్నీ కూడా నమ్ముతూనే ఉంటారు. సో, వృషభ రాశి వారి కోసం ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకోబోతున్నాం. సంఖ్యాశాస్త్రం చాలా వరకు కూడా అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. ప్రతి రాశికి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడి ఉంటుంది. మరి అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి, లేదా జాతక ప్రకారమే కానివ్వండి, వృషభ రాశి వారు గనుక ఒక అంకెను రాసి పెట్టుకుంటే, అంటే ఇప్పుడు మేము చెప్పే రీతిలో దాన్ని రాసి వారి దగ్గర ఎప్పుడు దాన్ని క్వారీ చేస్తుంటే వాళ్లకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని సాధించాలి అనే ఆలోచన, కోరిక ఇవన్నీ కూడా బలంగా ఉంటే ఈ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి అంటే మనం విజయం సాధించాలి అనేటువంటి కోరికను నెరవేర్చడానికి కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధించగలగాలి అనే మనస్ఫూర్తితోటి వాళ్ళు ఉంటారు. అలా సాధించే వారిలో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. చాలా చాలా హై క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఈ విషయంలో మాత్రం వీరు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఎలాంటి ఆలోచన అయినా చేస్తారు. చాలా తెలివిగా వ్యవహరిస్తారు. వీరికి తెలివి ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎవరి సహాయం అయినా తీసుకుంటారు. అలా అని వంగి దండాలు పెట్టడం, వాళ్ళకి ఏదంటే అది చేయడం లాంటివి చెయ్యరు.
ఈ రాశివారు చాలా మృదు స్వభావాలు. కోపం వస్తే వీళ్ళని అస్సలు పట్టుకోలేరు. సో, అలాంటి వృషభ రాశి వారికి ఒక సంఖ్యను రాసి అంటే ఒక నంబర్‌ను రాసి పెట్టుకోవాలి. మరి జేబులో పెట్టుకోవడం వల్ల ఆ సంఖ్యను రాసి జేబులో పెట్టుకోవడం వల్ల వాళ్ళ వ్యాపారం అనేది చాలా బాగా వృద్ధి చెందుతుంది. మరి ఈ వృషభ రాశి వారు ఏ అంకెను రాయాలి? ఎలా రాయాలి? ఎలా రాసి వాళ్ళ జేబులో పెట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు చేయాల్సిందేమిటంటే, ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అలా పూజ చేసినప్పుడు ఒక తెల్లని కాగితాన్ని, చదరపు కాగితం అంటే స్క్వేర్ షేప్‌లో ఉన్నటువంటి కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం సైజు ఎంత ఉండాలి అంటే, ముఖ్యంగా జస్ట్ మీ బొటన వేలు, చూపుడు వేలు ఓపెన్ చేసి పెడితే ఎంత సైజు ఉంటుందో అంత సైజులో ఉండాలనమాట. ఆ స్క్వేర్ షేప్‌లో ఉండేటువంటి పేపర్ బొటన వేలు, చూపుడు వేలు మిగతా 3 వేలను మడిచి పెట్టండి. బొటన వేలు, చూపుడు వేలు ఇలా పట్టుకుంటే దానికొక సైజ్ అనేది వస్తుంది. అప్పుడు అంటే ఎల్ ఆకారంలో పట్టుకుంటే ఎంతైతే హైట్ వస్తుందో ఆ హైట్ అదే విడ్త్‌లో మనం పేపర్‌ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ పేపర్‌కి చక్కగా మధ్యలో మీరు పసుపు రాసేసి రౌండ్‌గా దానిపైన కుంకుమ పెట్టండి. పెట్టేసిన తర్వాత 4 వైపులు కూడా పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. బొట్టు పెట్టడం కదా! అలా కార్నర్స్‌కి బొట్టు పెట్టేసిన తర్వాత దాని మీద 9 అనేటువంటి నంబర్‌ని రాయండి. మీ ఇష్టం. మీరు ఈ మిగతా వైట్ ఎక్కడైతే ఉందో ఆ వైట్‌లో ఎక్కడైనా సరే ఈ నంబర్‌ని రాసుకోవచ్చు. అంటే పసుపు కుంకుమ మీద కాకుండా పక్కన 4 వైపులా ప్లేస్‌లో మీరెక్కడైనా ఆ నంబర్‌ననేది రాసుకోవచ్చు. అంటే 4 వైపులా పసుపు కుంకుమ బొట్టు కింద మనం కార్నర్స్‌కి పెట్టేసాం. మధ్యలో పసుపు రాసుకొని దానిపైన కుంకుమ పెట్టేసుకున్నాం కదా! అక్కడ ఈ 9 అనే నంబర్‌ని ఎక్కడైనా రాసుకోవచ్చు. మామూలుగా 9 ఎలా రాస్తాం? రౌండ్ అని మనం తిరగవేస్తే అలా ఉంటుందనమాట. అందుకని ఒక రౌండ్ రాసి దాని పక్కనే ఒక గీత పెట్టడం. అలా కాకుండా మనం సైన్ మరొకలా రాస్తాం. ఎలా అంటే చక్కగా కింద నుంచి సర్కిల్ గీసి పైకి వచ్చిన తర్వాత దాన్ని ఆ లైన్‌కి యాడ్ చేస్తాం. అంటే ఒక రకంగా 6 తిరిగేసినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి 9ని రాసుకోవాలి. ఇక అలా రాసిన తర్వాత ఈ 9 అనే నంబర్‌ని చక్కగా ఆ పేపర్ మీద రాసి, ఆ పేపర్‌ని ఏం చేయాలంటే జస్ట్ 4 మడతలు వెయ్యాలి. అంటే దాన్ని నిలువుగా ఒక మడత, అడ్డంగా ఒక మడత వేసుకోవాలి. వేసి తీసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి మీరు పూజలో పెట్టండి. పూజ చేసిన తర్వాత మీరు పేపర్‌ని ఓపెన్ చేసి పెట్టుకోండి. మీ పూజ చేసేటప్పుడు అక్షంతలు అమ్మవారి మీద వేసే పువ్వులు వాటిని చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసి అలా ఉంచేసుకోండి. సాయంత్రం వరకు అలాగే పూజ గదిలో ఉంచేసేయండి. ఆ తర్వాత రోజు మీరు ఆ పేపర్‌ని అమ్మవారి పాదాల దగ్గర సాయంత్రం ఆ పేపర్‌ని మడిచేసి మనం చెప్పుకున్నాం కదా! 4 మడతలు వేసుకొని దాన్ని మీ పర్సులో పెట్టుకోండి. ప్రతిరోజు మీ పర్సులో ఈ 9 నంబర్‌తో ఉన్నటువంటి ఈ పేపర్ అనేది క్వారీ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే 9 అనేది పరిపూర్ణమైన సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవడం వల్ల వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవడం వల్ల విజయం మిమ్మల్ని వర్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ 9 సంఖ్యని గీత గీసి పక్కన ఒక సర్కిల్ గీయండి అని చెప్పి మేము చెప్పలేదు. పూర్తిగా కింద నుంచి పైకి అంటే 6ని తిరిగేసినప్పుడు ఎలా ఉంటుందో అలా రాసుకోమని చెప్పాము. ఎందుకంటే విజయం అనేది మీకు ఖచ్చితంగా వరించాలంటే ఇలానే 9 సంఖ్యను రాసుకోవాలి. ముఖ్యంగా మీరు ఎలాంటి పనులైతే చేయాలంటే ఇలా పేపర్ మీద రాసి పెట్టుకున్న ఈ 9 సంఖ్యను మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మీకు విజయమే వర్తిస్తుంది. డబ్బు ప్రవాహంలో వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగదు. కానీ మీరు చెప్పినట్టు రాస్తేనే వస్తుంది. అలా అని రాలేదు అని మమ్మల్ని అడగొద్దు. అంటే ఇప్పుడు మీరు కోట్లు అనుకున్నారు కదా! కోట్లు వచ్చి పడిపోవాలి అలా కాదు. మీరు ఏదైతే ప్రతిఫలంతోటి ఇంత ఫలితం రావాలి నాకు అని చెప్పి పని చేస్తూ ఉంటారో
ఆ ప్రతిఫలం అనేది మీ సొంతమవుతుంది. ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది దక్కుతుంది. మీరు చేసే వ్యాపారంలో లాభాలు రావడం జరుగుతుంది. అంతేకాకుండా నష్టపోకుండా ఉండగలుగుతారు. అలా నష్టపోకుండా ఉండాలి అంటే ఈ 9 సంఖ్యను పేపర్ మీద మేము చెప్పినట్లుగా రాసి మీ జేబులో పెట్టుకొని క్యారీ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఇలా చేయడం ద్వారా మీకు డబ్బుకి ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు ఉండదు. మగవాళ్ళైతే పర్సులో పెట్టుకోండి. ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్స్‌లో క్యారీ చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేసుకోండి. లేదంటే ఫోన్ పౌచ్‌లో పెట్టుకున్నా పర్వాలేదు. కానీ పక్క వాళ్ళకి మాత్రం ఎప్పుడూ కూడా మీరు ఆ పేపర్ అనేది చూపించకండి. ఫోన్ పౌచ్‌లో డబ్బులు మాత్రం ఎప్పుడు పెట్టకండి. ఫోన్ పౌచ్‌లో ఇలా పేపర్ పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు. చూసారు కదా! వృషభ రాశి వారు క్యారీ చేయాల్సినటువంటి నంబర్ ఏంటి? ఇలా క్యారీ చేయడం వల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏంటి? అనే విషయాలను తెలుసుకున్నారు కదా! అలానే మీరు ఇలా చేస్తున్నట్టు పక్క వాళ్ళకి ఎవరికైనా చెప్పినా కూడా మీకు కొంచెం చెడు అనేది నరదిష్టి అనేది తగులుతుంది. సో, మీరు ఎవరికీ కనిపించకుండా ఆ పేపర్‌ని ఆ పని మాత్రం చెయ్యండి. ఇవి అలా చేస్తేనే మీకు ఫలితం అనేది దక్కుతుంది. అలా పెట్టిన వెంటనే డబ్బులు రావట్లేదు, ఇదంతా వేస్ట్ అనుకుంటే అది మీ నమ్మకం. కానీ పెట్టినాక మనం అనేది ఎదురు చూస్తూ ఉండాలి. అలా అని మనం ఖాళీగా కూర్చుంటే కాదు. దానికి తగ్గట్టు ప్రతిఫలం అనేది మనం చేస్తూ ఉంటే ఇలా వస్తాయి. తెలుసుకున్నారు కదండీ! వృషభ రాశి వారు. అలాగే ఏం చెయ్యాలి? ఎలాగా రాయాలి? అనేది కూడా తెలుసుకున్నారు కదా! ఏ సంఖ్య రాయాలో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.